ఇప్పుడు దేశ ప్రజల దృష్టంతా నిజామాబాద్ ఎన్నికలపై ఉంది. ఓవైపు టీఆర్ఎస్ నాయకురాలు కవిత పోటీలో ఉండటం, మరోవైపు రైతులు పెద్ద సంఖ్యలో పోటీకి దిగటం ఆసక్తి కలిగిస్తోంది. దేశంలోనే మొదటిసారి M3 రకం ఈవీఎంలు వాడుతుండటంతో ఈ ఎన్నిక చరిత్రలో నిలిచిపోనుంది. నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లో సంచలనాలకు దారితీసిన ఎన్నికలపై V6 స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఈసారి ఎన్నికలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. షెడ్యూల్ విడుదల నాటి నుంచి సంచలనంగా మారిన ఈ సెగ్మెంట్ ఎన్నికలు చివరికి చరిత్రగా మిగిలిపోనున్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఈసారి 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 179 మంది రైతులే. పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర కల్పించాలని ఆందోళన చేసిన రైతులు చివరికి తమ పోరాటాన్ని ఎన్నికల ద్వారా కొనసాగిస్తున్నారు. తమ సమస్యను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో ఆగ్రహించిన రైతులు ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఈసారి ఎన్నికల్లో అత్యధిక నామినేషన్లు రికార్డైంది కూడా నిజామాబాద్ సెగ్మెంట్లోనే. నిజామాబాద్ పార్లమెంటుకి అత్యధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు కావడంతో మొదట బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన అధికారులు చివరకు ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణకి సిద్ధమయ్యారు. అయితే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో M3 రకం ఈవీఎంలు వాడాలని నిర్ణయించారు. గతంలో M2 రకం ఈవీఎంలు వాడేవారు. 4 బ్యాలెట్ యూనిట్లతో ఎన్నికలు నిర్వహించేవారు. అయితే ఈసారి 12 బ్యాలెట్ యూనిట్లతో M3 రకం ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇలా ఎన్నికలు నిర్వహించడం దేశంలో ఇదే మొదటిసారి. ఇది చరిత్రగా నిలిచిపోనుంది. ఇంతటి ప్రతిష్టాత్మక ఎన్నికలకు అధికారులు ఆగమేఘాల మీదుగా ఏర్పాట్లు చేస్తున్నారు. భారత ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. తక్కువ సమయంలోనే ఈ ఎన్నికను నిర్వహించేందుకు హడావిడిగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈసీ అధికారులు. ఈవీఎంల పరిశీలన, సిబ్బందికి శిక్షణ తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారికి సూచనలిచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు సుదీప్ జైన్, నిఖిల్ కుమార్ తో పాటు స్టేట్ ఎలక్షన్ అధికారులు బుద్ధప్రసాద్, రాహుల్ బొజ్జా నిజామాబాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. దేశం దృష్టిని ఆకర్షిస్తున్న ఇందూరు లోక్సభ ఎన్నిక అధికారులకు సవాల్గా మారింది. ఇక ఎన్నికల ఏర్పాట్ల కసరత్తు మొదలైంది. బుధవారం సాయంకాలం నుంచి ఈవీఎంల పరిశీలన ప్రారంభమైంది. ఈ కార్యక్రమం 4, 5, 6 తేదీల్లో పూర్తవుతుంది. ఈవీఎంలను ఈ నెల 7 నుంచి నియోజకవర్గ కేంద్రాలకు చేరుస్తారు. వీటిని పోలింగ్ సిబ్బందికి ఈ నెల 10న అందిస్తారు. గడువు తక్కువగా ఉండడంతో పరిశీలన మొదలు, ఈవీఎంల తరలింపు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు అధికారులు. M3 రకం ఈవీఎంలు బుధవారం సాయంకాలం నిజామాబాద్ నగరానికి చేరుకున్నాయి. బెంగళూరు నుంచి వీటిని తెప్పించారు అధికారులు. నగర శివారులోని విజయలక్ష్మి గార్డెన్లో ఈవీఎంల పరిశీలన కొనసాగుతోంది. ఇక M3 రకం ఈవీఎంలు సరఫరా చేసిన ఈసీఐఎల్ సంస్థకు చెందిన దాదాపు 750 మంది ఇంజనీర్లు వీటి పరిశీలన కోసం నగరానికి చేరుకున్నారు. ఈవీఎంల పనితీరుతో పాటు సాంకేతిక సమస్యలుంటే పరిష్కరిస్తారు ఇంజనీర్లు. వేల సంఖ్యలో ఈవీఎంలు, వందల సంఖ్యలో ఇంజనీర్ల రాకతో ఎన్నికల ఏర్పాట్లు కోలాహలంగా కనిపిస్తున్నాయి. నిజామాబాద్ లో లోక్సభ ఎన్నికల నిర్వహణకు 26,820 బ్యాలెట్ యూనిట్లు, 2,240 కంట్రోల్ యూనిట్లు, 2,600 వీవీప్యాట్లు వినియోగిస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 185 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 1788 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 12 బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తారు. పోలింగ్ కేంద్రంలో యు ఆకారంలో 3 బల్లలుగా బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్లు ఏర్పాటు చేస్తారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఒక కంట్రోల్ యూనిట్ కి 12 బ్యాలెట్ యంత్రాలు లింకేజ్ చేసి పోలింగ్ నిర్వహిస్తారు. ఇలా ఒక్కో సెట్ ని సిద్ధం చేశాక పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఓటు సరిగా పడుతుందా లేదా అనేది వీవీప్యాట్లతో గమనిస్తారు. వేలల్లో ఉండే ఇలాంటి సెట్లను తయారు చేయడానికి సాధారణంగా 45 రోజుల టైం పడుతుంది. కానీ వందల మంది యువ ఇంజనీర్ల సహకారంతో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి ఈ నెల 10 కల్లా ఈవీఎంలను ఎన్నికల సిబ్బందికి అప్పగిస్తారు. ఇంత పెద్ద ప్రక్రియని ఇంత తక్కువ టైంలో పూర్తి చేయడం కూడా ఓ రికార్డే అంటున్నారు అధికారులు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ తీరుపై రైతు ఎంపీ అభ్యర్థులు మండిపడుతున్నారు. నామినేషన్ల తర్వాత బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహిస్తామన్న అధికారులు ఇప్పుడు ఈవీఎంలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. తమకి ఇంకా గుర్తులే ఇవ్వలేదని, బ్యాలెట్ యూనిట్ల పనితీరును కూడా ఇంకా తమకి చూపించలేదన్నారు.
ఇంత హడావిడిగా ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తున్నారు రైతు అభ్యర్థులు. మాకు ఇంతవరకు గుర్తు అలాట్మెంట్ ఇవ్వలేరు, మరియు ఈవీఎంలు వద్దు, మాకు బ్యాలెట్ బాక్స్లే ముద్దు అని కూడా ఇంతకుముందు మేము అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగింది. దాన్ని కూడా తిరస్కరించి ఎలక్షన్ కమిషన్ వారు ఈవీఎంలే పెట్టడము, దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వ కుట్ర ఉన్నదని మేము రైతుల పక్షాన నేను పార్లమెంట్ అభ్యర్థిగా నేను అడగడం జరుగుతుంది గవర్నమెంట్ని. మాకు అసలు సింబలు 9కి సింబల్ అని కూడా చూపించలేదు. మేము ఎప్పుడు ప్రచారం చేసుకోవాలా, మేము ఎప్పుడు తిరగాల, మాకు ఇక్కడనే ఒక్కొక్క రోజు ఇక్కడనే కేటాయించిన అక్కడ మేము ఎప్పుడు ప్రచారం చేసుకోవాలా అని నేను ఎన్నికల అధికారిని కోరడం ఏంటంటే, ఎన్నికలు వాయిదా వేయండి, ఎన్నికలు వాయిదా వేసి ఈవీఎంలు వద్దు, మాకు ఈవీఎంల మీద మాకు నమ్మకం లేదు, మాకు బ్యాలెట్ పేపర్ ఏమి వద్దు. సో అందరం ఇప్పటివరకు అనుకున్నది ఏంటంటే ఈ సమస్యను హైలైట్ చేయడానికి నామినేషన్స్ వేసింది. ఇక మేధావుల నుంచి సజెషన్స్ వస్తున్నాయి, టీచర్లే కానీ గ్రాడ్యుయేట్సే కానీ మాకు సపోర్ట్ చేస్తామంటున్నారు, ముందుకు తీసుకెళ్ళండి, మేము సపోర్ట్ ఉంటాము. దీంతో ఏంటంటే మేము ఏమనుకుంటామంటే రైతే లోక్సభలో కూర్చుంటే మా ప్రాబ్లంను మేమే మాట్లాడుకొని మేము సాల్వ్ చేసుకుంటామని. మళ్ళీ ఇంకొకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అప్పీల్ చేయాలనుకుంటున్నాము. అందరికీ రిజర్వేషన్ ఇచ్చారు, రైతులకు రిజర్వేషన్ కావాలి అని కోరుతున్నాను. ఇక నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈసారి 1788 పోలింగ్ కేంద్రాలు, అంటే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో దాదాపు 1788 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నటువంటి అధికారులు ఈ యొక్క M3 రకం ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దేశంలో M3 రకం ఈవీఎంలను వాడడం చరిత్రలో ఇదే తొలిసారి చెప్పుకోవచ్చు. భవిష్యత్తులో మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో M3 రకం ఈవీఎంస్ను మొదటిసారి ఎక్కడ వినియోగించారు అంటే నిజామాబాద్లో అని చెప్పుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఒక రికార్డుగా మిగిలిపోనుందని మనం